విషం చిమ్మమని ఇవాళ వైసీపీ పార్టీ బుర్ర చల్లుతూ ఉందో, కావాలని ఉద్దేశపూర్వకంగా మరి ఈ దుర్మార్గాలకి తెరలేపారు. కాబట్టి అమూల్యమైన జీవితాలని ఫణంగా పెట్టుకోవద్దు. ఈ వైసీపీ నాయకులు మాట నమ్మి ఇవాళ ఎవరైతే పాపం చదువుకొని కష్టపడి ఎంబీఏ ఇంజనీరింగ్లు డిగ్రీలు చేసిన మరి యువకులంతా కూడా ఇవాళ వైసీపీ నాయకుల కుట్రలకి కుతంత్రాలకి మీరు బాధ్యులు కావద్దు. వాళ్ళ దుర్మార్గాలకి మీరు బలిపశువులు కావద్దు అని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఇవాళ జగన్ రెడ్డి మీరు చూడండి, తను ప్రయాణించే మార్గంలో ఉద్దేశపూర్వకంగా కొన్ని గ్రామాలను సెలెక్ట్ చేసుకొని ప్రతిరోజు తను తిరిగే 2 గ్రామాల్లో ఎక్కడైతే సమావేశాలు పెడుతున్నాడో అక్కడ డీపీటీ ద్వారా నాన్ డీపీటీ ద్వారా పనులు అన్నీ చేసినట్టుగా ఒక అసత్య ప్రచారాన్ని అబద్ధ ప్రచారాన్ని ఇవాళ చెప్తా ఉన్నాడు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా వైసీపీ పార్టీని, జగన్ రెడ్డిని, నువ్వు ఆ 2 గ్రామాల్లో డీపీటీ ద్వారా నాన్ డీపీటీ పనులు ఏదైతే చెప్తున్నావో, నువ్వు వేసిన నవరత్నాల డబ్బులు నేను ఉద్ధరించానని చెప్తున్నా 2 గ్రామాల డబ్బులు ఎన్ని చెప్తున్నావో, అదే మండలంలో ఇంకా 10-12 గ్రామాలు 15 గ్రామాలు ఉన్నాయి. ఆ 15 గ్రామాల్లో కూడా డీపీటీ ద్వారా నాన్ డీపీటీ ద్వారా ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి రేపు పెట్టే మీటింగ్లో నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే 2 గ్రామాల సమాచారాన్ని నువ్వు చెప్తున్నావు. ఆ 2 గ్రామాలతో పాటు మండలంలో ఇంకా 15 గ్రామాలు ఉన్నాయి, 13 గ్రామాలు ఉన్నాయి, 12 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకు కూడా ఎంత డబ్బు పడింది నీ నవరత్నాల ద్వారా, నువ్వు ఉద్ధరించే కార్యక్రమాల ద్వారా, నీ ఆసరా చేయూతల ద్వారా, నీ అమ్మఒడి బొమ్మఒడి ద్వారా, నువ్వు చెప్పే కార్యక్రమాల ద్వారా, నువ్వు తాగిచ్చే లిక్కర్ డబ్బులు, నువ్వు దోచుకున్న ఇసుక డబ్బులు, ఏ విధంగా ఎక్కడ ఏం జరిగిందో ఆ 2 గ్రామాలే కాదు, నీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే, నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే, నీ దగ్గర నిజాయితీ ఉంటే, ఆ మండలంలో నువ్వు తిరిగే మండలంలో, నువ్వు తిరిగే జిల్లాలో మిగతా సమాచారాన్ని కూడా నువ్వు బట్టబయలు చేస్తే నీ డీపీటీ, నీ బటన్ నొక్కే కార్యక్రమం, నువ్వు నొక్కే నొక్కుడు ఎంత, నువ్వు నొక్కే బటన్ నొక్కుడు, కింద నొక్కే బటన్ నొక్కుడు తాడేపల్లి ప్యాలెస్కి, మీ వైసీపీ నాయకుల జేబుల్లోకి ఈ డీపీటీ డబ్బు ఎంత వెళ్ళిందో కూడా బట్టబయలు చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. కేవలం నువ్వు తిరిగే 2 గ్రామాల్లో బటన్ నొక్కొని ఆ 2 గ్రామాల్లో నేను ఉద్ధరించాను ఇంత శాతం అంత శాతం అని అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తూ ఉన్నావు. ఆ 2 గ్రామాల సమాచారమే కాదు, ప్రతి గ్రామం, ఆ మండలంలో ప్రతి గ్రామం సమాచారం నువ్వు మీడియాకి ఇచ్చే దమ్ము ధైర్యం ఉందా? పత్రికలకి రిలీజ్ చేసే దమ్ము ధైర్యం ఉందా? ఆ జిల్లాలో వేసిన సమాచారాన్ని ఇచ్చే దమ్ము ధైర్యం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి ద్వారా శాసనసభ్యుడు కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రి కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఎండిఓ కావచ్చు, విలేజ్ సెక్రటరీ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా జన్మభూమి వేదిక మీద ట్రాన్స్పరెంట్గా ఈ గ్రామానికి ఎంత వచ్చింది, ఈ మండలంలో గ్రామాలకు ఎంత వచ్చింది, ఈ జిల్లాకి ఎంత డబ్బు వచ్చింది, ఈ రాష్ట్రంలో ఏ జిల్లాకి ఏ డబ్బు ఎంత వెళ్ళిందో దమ్ముగా ధైర్యంగా ప్రతి స్కీమ్కి మేము వాస్తవాలు బట్టబయలు చేసేవాళ్ళం, వైట్ పేపర్ రిలీజ్ చేసేవాళ్ళం, జన్మభూమి వేదిక మీదే సమాచారాన్ని ఇప్పించేవాళ్ళం, చెప్పించేవాళ్ళం, మేమే చెప్పేవాళ్ళం. ఇవాళ నువ్వు కేవలం నువ్వు తిరిగే 2 గ్రామాల సమాచారాన్నే ప్రజల ముందు పెట్టి మసిబూసి మారేడికాయ చేసి రాష్ట్రం అంతా ఇట్లా చేశానని నమ్మటానికి, ఓట్లు దండుకోవటానికి ఒక్క ఛాన్స్ అని ముద్దులు పెట్టి గుద్దులు గుద్దుతా పరిపాలన చేయడం చేతగాక చతికిలబడి మళ్ళీ ఇవాళ అబద్ధం అసత్య ప్రచారాన్ని పెట్టి 2 గ్రామాల సమాచారాన్ని పెట్టి మీ బిడ్డ అంటూ ఈ బిడ్డ మళ్ళీ మన గొంతు కోయటానికి
పేదవాళ్ళని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల రైతు కూలి మహిళా సోదరిమణుల్ని మోసం చేయటానికి మళ్ళీ ఈ మోసపు మాటలతో, అబద్ధ ప్రచారాలతో, అసత్య ప్రచారాలతో, విష ప్రచారాలతో మళ్ళీ ఓట్లు దండుకోవడానికి జగన్ రెడ్డి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఇవన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చి ఈ వాస్తవాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రేపు పెన్షన్లు అవ్వాతాతలకు ఇవ్వకపోతే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా వృద్ధాప్య పెన్షన్లు తీసుకునే వాళ్ళకి, అవ్వాతాతలకి, దివ్యాంగులకి, ఎవరైతే అన్ని వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళకు అండగా ఉండి ఈ ప్రభుత్వం ఇవాళ ఏదైతే సంబంధిత అధికారులు ఎవరైనా తప్పు చేస్తే ఇమ్మీడియట్గా ఉద్యమ బాటలో ప్రతి ఒక్కళ్ళం కూడా సంబంధిత సమాచారాన్ని జిల్లా కలెక్టర్ని ప్రశ్నిస్తాం, చీఫ్ సెక్రటరీని కూడా ప్రశ్నిస్తాం. తప్పు చేసిన అధికారుల మీద ఇమ్మీడియట్గా కంప్లైంట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, సిఇఓకి, ఎన్నికల అధికారికి రేపే కంప్లైంట్ ఇవ్వడానికి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ ఇమీడియట్గా ఇవాళ మీడియా ముందుకు వచ్చి, ప్రజల ముందుకు వచ్చి ఎవరైతే ఈ పింఛన్దారులు ఉన్నారో వాళ్ళకి రేపు సూర్యోదయం కల్లా పెన్షన్లు వాళ్ళ చేతికి వెళ్ళే విధంగా, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఆ పెన్షన్ వాళ్ళ చేతుల్లో పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ విజ్ఞాపన చేస్తూ ఉంది, డిమాండ్ చేస్తూ ఉంది.